ఈరోజు నువ్వు పూరి విత్ ఆలు కర్రీ చేస్తావా? ఓకే నాన్న, చేస్తాను. దానికోసం ఏం కావాలి? దానికోసం మనం ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, పొటాటో తీసుకుందాం. ఓకే. ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి నాన్న. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అమ్మ బాగా పొంగుతుంది కదా నాన్న, చిల్లుతుంది. ఏం కాదు, మీద పడదు. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నావా? చూస్తున్నా అమ్మా. నెక్స్ట్ టైం నువ్వు చేసుకుంటావా? చేసుకుంటా అమ్మా. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ పీస్, క్యాప్సికమ్, క్యారెట్ వేసాను. ఓకే, అవి కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసేయి. దాని తర్వాత మనం టొమాటో అండ్ పసుపు యాడ్ చేసుకుంటాం. ఇది శనగపిండి నాన్న. దీంట్లో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం పొటాటో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. ఆయిల్, వాటర్ వేసుకోవాలి కర్రీలో. అమ్మ బాగా పొంగుతుంది. పూరి బాగా వచ్చింది కదా. మాకు 4 కావాలి. ఓకే, చేసేద్దాం. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా శనగపిండిది, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని దాని తర్వాత కొత్తిమీర అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు కర్రీని ఉడికించాలి. అంతే, అయిపోయినట్టే. వావ్, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.